మీరు రాసిమ్మని చెబుతున్నా, మీరు రాసివ్వండి, మీ రిక్వెస్ట్ పరిశీలన చేస్తాను. ఓకే ఓకే సార్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష 150 days అయింది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి. ఈ 150 days మేము వచ్చిన తర్వాత ఏమేమి చేశామో ఆ 150 days మీద ఒక డిస్కషన్కి శాసనసభ నిన్న చాలా బాగా జరిగింది. ఈరోజే పెట్టండి అధ్యక్ష, ఈరోజు మీరు పెట్టండి. ఆ 150 day డిస్కషన్ పెడితే ఈ 150 రోజుల్లో మేము ఏమేమి చేసాము, గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో కూడా వస్తాం, అందులో సూపర్ 6 కూడా చేద్దాం, అందులో సూపర్ 6 కూడా చేద్దాం అధ్యక్ష. రాసివ్వండి రాసివ్వండి మీరు పెట్టండి, అభ్యంతరం ఏంట్లేదు. 150 రోజులు డే 1 by day 1 మొత్తం ఏం జరిగిందో చెప్తాం, లాస్ట్ 5 years ఏం జరిగిందో చెప్తాం, సూపర్ 6 ఏవేవి అమలు చేశామో ఏం చేయాలో అది కూడా చెప్తాం. మీరు అవకాశం ఇవ్వండి, 150 రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్కి అవకాశం ఇవ్వండి. అందులో సూపర్ 6 మాట్లాడండి. 150 రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్నీ చెప్తాం. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయ్యా. మీ ఇచ్చింది మీరు కూర్చొని ఎల్ఓపి గారికి మర్యాద ఇవ్వండి. ఆయన లేచినప్పుడు మీరు కూర్చోవాలి, మంత్రులు లేచినప్పుడు మెంబర్స్ కూర్చోవాలి, అది మర్యాద, సభా మర్యాద. అధ్యక్ష, మేము ఇచ్చిన నోటీసు ఏదైతే ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానం చేసిందో ఆ సూపర్ 6 అని ఏది జనార్దం తెలియందో వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి ఏం చేశారో దాని మీద మేము చర్చ అడిగాం అధ్యక్ష. మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్ట్రైట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టే ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేయాలో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది, అదే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మాట్ లో ఉండి పరిశీలిస్తాము సాధ్యాలు చూస్తాము. నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి, చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష, ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ 6 గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది, ఇందులో అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చ పెడదాం, వచ్చినవారు వాయిదా వేసి పెట్టండి, దాని మీద మీరు సూపర్ 6లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం, ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష, 150 రోజుల్లో ఏం చేశామనేది, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నాం. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. వదిలేండి, ఇంకా వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నమస్కారం అధ్యక్ష.